ఈ వింత అంతరిక్ష ఆకారాల్ని నాసా కనిపెట్టింది. ప్రతి సంవత్సరం ఆస్ట్రానమర్స్ వేల కొద్ది కొత్త స్టార్స్, ఎక్సోప్లానెట్స్, గ్యాలక్సీస్ కనిపెడతారు. కానీ నాసా కనిపెట్టిన కొత్త స్పేస్ స్ట్రక్చర్ అందరికీ షాక్ ఇచ్చింది. గ్యాలక్సీస్ కంటే పెద్ద పెద్ద రింగ్ లాంటి ఆకారాల్ని ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇప్పుడు రీసెంట్ గా కనిపెట్టిన విశ్వంలో అతి వింతగా, పెద్దగా మరియు డేంజరస్ గా ఉండే ఆకారాల గురించి మాట్లాడుకుందాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. అది సెప్టెంబర్ 2019. గ్లోబల్ ఈఎంయు ప్రాజెక్ట్ మీద పనిచేసేటప్పుడు ఆస్ట్రానమర్ అయిన అన్నా డి కపిన్స్కా ఒక వింత ఫినామినాని గుర్తించారు. ఆస్ట్రేలియా దేశంలో ఉండే ఆస్ట్రేలియన్ ఎస్కేఏ పాత్ ఫైండర్ ఆస్కాప్ టెలిస్కోప్ ద్వారా స్పేస్ లో తేలుతున్న రింగ్ లాంటి ఆకారాల్ని గుర్తించారు. స్మోక్ చేసినప్పుడు రింగ్స్ వదులుతారు చూడండి, ఈ రేడియో ఎమిషన్ అలాంటి రింగ్ ఆకారంలో ఉంది. అసలు ఇదేంటి? ఇలాంటి ఆకారాల్ని సైంటిస్టులు ఇప్పటి వరకు చూడలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ లో కూడా గ్లోబల్ ఈఎంయు సైంటిస్టులు పరిశోధించడం ఆపలేదు. అప్పుడే గ్లోబల్ ఈఎంయులో మరొక సైంటిస్ట్ ఇంకో భయంకర రింగ్ ని కనిపెట్టారు. ఈ వింత ఫినామినాకి ఆడ్ రేడియో సర్కిల్స్ అని పేరు పెట్టారు. అంటే అసాధారణమైన రేడియో సిగ్నల్స్ అని అర్థం. జనరల్ గా ఇలాంటి వింత ఫినామినాకి ఆస్ట్రానమర్స్ ఓర్క్స్ అని పేరు పెడతారు. అంటే ఫుల్ ఫామ్ లో ఆడ్ రేడియో సర్కిల్స్ అని అర్థం. అయితే ఆస్ట్రానమీలో ఆర్క్స్ ఫినామినా కొత్తేమీ కాదు. లేటెస్ట్ టెక్నాలజీ వల్ల వాటిని క్లియర్ గా గుర్తించగలుగుతున్నాం. ఇక్కడ రేడియో ఆస్ట్రానమీ అనే సైన్స్ వాడారు. జనరల్ గా ఒక వస్తువు నుండి వచ్చిన కాంతి ద్వారా దాని ఆకారాన్ని, అందులో ఏముందో తెలుసుకోవచ్చు. హబుల్ అయితే స్పెక్ట్రమ్ లో మన కన్ను చూడగలిగే కాంతి ద్వారా స్పేస్ వస్తువుల్ని కనిపెడుతుంది. దీన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. జేమ్స్ వెబ్ అయితే విజిబుల్ స్పెక్ట్రమ్ తో పాటు ఇన్ఫ్రారెడ్ కిరణాల్ని కూడా గుర్తించగలదు. దీనివల్ల ఏం ఉపయోగం? అంతరిక్షంలో కొన్ని మేఘాలుంటాయి. వీటిని మామూలు కాంతి అడ్డుకుంటుంది. అయితే ఇన్ఫ్రారెడ్ కిరణాలు మేఘాల్ని దాటుకొని వెళ్లి వెనకాల ఏమున్నాయో జేమ్స్ వెబ్ కి చెప్తుంది. రేడియో ఆస్ట్రానమీ సైన్స్ లో స్పెక్ట్రమ్ లో చివరన ఉండే రేడియో వేవ్స్ వాడతారు. అంటే ఏదైనా అంతరిక్ష వస్తువు రేడియో వేవ్స్ ని వదిలితే రేడియో టెలిస్కోప్స్ గుర్తిస్తాయి. పల్సార్స్, క్వేజార్స్ లాంటి వస్తువులు రేడియో వేవ్స్ ని వదులుతాయి. వీటి గురించి ఆల్రెడీ వీడియో చేసే, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ఇలాంటి రేడియో టెలిస్కోప్స్ ప్రపంచం మొత్తం ఉంటాయి. తెలియని వాళ్ళు చూస్తే టీవీ డిష్ ఇంత పెద్దగా ఉందేంటి అనుకుంటారు. సింగిల్ పీస్ లా కాకుండా చిన్న డిష్లు కలిపి ఒక పెద్ద రేడియో టెలిస్కోప్ గా తయారు చేసినవి కూడా ఉన్నాయి. అయితే ఓర్క్స్ అనేవి ఆర్డినరీ స్పేస్ స్ట్రక్చర్స్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. అవి చాలా రౌండ్ గా పర్ఫెక్ట్ షేప్ లో ఉంటాయి. స్పేస్ లో పర్ఫెక్ట్ షేప్ లో ఉండే స్ట్రక్చర్స్ చాలా తక్కువ. అది కూడా పర్ఫెక్ట్ రౌండ్ ఇంకా రేర్. జనరల్ గా స్టార్స్ పేలినప్పుడు పుట్టే సూపర్నోవా ప్లస్ ఈ పేలుడు నుండి వచ్చిన కాస్మిక్ వాయువులు అండ్ దుమ్ము అంటే ప్లానెటరీ నెబులా మాత్రమే పర్ఫెక్ట్ సిమెట్రీతో ఉంటాయి. అంటే ఒక ఆకారాన్ని సగం చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఒకేలా ఉంటాయి. కానీ ఓక్స్ మాత్రం ఒక సూపర్నోవా లేదా ప్లానెటరీ నెబులా నుండి పుట్టినవి కాదు. సో గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా పుట్టిన రింగ్ ఏమో అనుకున్నారు. అసలు గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ప్రతి వస్తువుకి గ్రావిటీ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ మనం స్పేస్ లో ఒక గ్యాలక్సీని చూస్తున్నాం. దాని వెనకాల కనపడకుండా ఇంకో గ్యాలక్సీ ఉంది. గ్యాలక్సీస్ అంటే చాలా ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే వాటి చుట్టూ ఉన్న స్పేస్ టైం వంగుతుంది, అంటే బెండ్ అవుతుంది. జనరల్ గా ఒక వస్తువుకు ఇంకో వస్తువు అడ్డం ఉంటే వెనకాల ఉన్న వస్తువు కనబడదు. కానీ గ్రావిటేషనల్ లెన్సింగ్ తో కథ మారుతుంది. వెనకాల ఉన్న గ్యాలక్సీ నుండి వచ్చే కాంతి ముందు గ్యాలక్సీ చుట్టూ బెండ్ అయి ఉన్న స్పేస్ టైంలో వంగి మన టెలిస్కోప్ వరకు వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వెనకాల ఉన్న గ్యాలక్సీని చూడొచ్చు. కాకపోతే కాంతి బెండ్ అయింది కాబట్టి వెనకటి గ్యాలక్సీ సాగతీసినట్టుగా కనబడుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న గ్రావిటేషనల్ లెన్సింగ్ కు గురైన గ్యాలక్సీస్ అన్ని ఒక పర్ఫెక్ట్ రింగ్ షేప్ ని ఫామ్ చేశాయి కదా. దీన్ని ఐన్స్టీన్ రింగ్ అంటారు. సో ఆర్క్స్ కూడా ఇలాంటి ఎఫెక్టే అనుకున్నారు. కాదు అని తరువాత అర్థమైంది. అయితే కొన్ని గ్యాలక్సీస్ మధ్యలో ఉండే బ్లాక్ హోల్స్ పైన కింద నుండి శక్తి జెట్స్ రూపంలో బయటికి వస్తుంది. ఈ బ్లాక్ హోల్ నే క్వేజార్ అంటారు. దూరం నుండి చూస్తే క్వేజార్ నుండి బయటికి వచ్చే జెట్స్ గ్యాలక్సీ చుట్టూ ఒక రింగ్ ఆకారాన్ని ఫామ్ చేస్తున్నట్టు కనబడతాయి. ఇలాంటి గ్యాలక్సీస్ ని డబుల్ లోబుడ్ రేడియో గ్యాలక్సీస్ అంటారు. ఓర్క్స్ ఈ టైప్ వస్తువులా కాదా అని సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. బట్ ఇవి కూడా కాదని తేలింది. ఆ తర్వాతే ఒక నమ్మలేని నిజం బయటపడింది. ఇవి గ్యాలక్సీస్ కంటే పెద్దగా ఉంటాయి. సో వీటి మధ్యలో ఒక పెద్ద గ్యాలక్సీని ఫిట్ చేయొచ్చు. అయితే కొన్ని ఓక్స్ ఒక రౌండ్ మేఘంలా ఉంటాయి. బట్ ఇంకొన్నిటి మధ్యలో మొత్తం ఖాళీనే. ఇలాంటి తేడాలు పెద్ద కన్ఫ్యూజన్ ని తెచ్చి పెడుతున్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఓర్క్స్ ఇంత పెద్ద వస్తువులైనా బాగా దగ్గరికి టైట్ గా ప్యాక్ అయి ఉంటాయి. సో మొత్తం అంతా ఒకే సోర్స్ నుండి పుట్టింది అనుకోవచ్చా? అయితే
ఇప్పటి వరకు ఎంత పరిశోధించినా ఓర్క్స్ ఏంటో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. దీన్ని బట్టి చూస్తే ఓర్క్స్ ఒక కొత్త ఆస్ట్రోనామికల్ వస్తువేమో అనిపిస్తుంది. సో విశ్వంలో మనం కనిపెట్టాల్సిందే చాలా ఉంది అని వీటిని చూస్తే అర్థమవుతుంది. 21 దేశాల నుండి 300 సైంటిస్టులు ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అదే భూమి సదరన్ హెమిస్పియర్ నుండి కనపడే ఆకాశం యొక్క మ్యాప్ తయారు చేయడం. అదే గ్లోబల్ ఈఎంయు ప్రాజెక్ట్. ఈఎంయు అంటే ఎవల్యూషనరీ మ్యాప్ ఆఫ్ యూనివర్స్ అని ఫుల్ ఫామ్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో రేడియో సిగ్నల్స్ తో అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్-రేస్ ని గుర్తిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగించే టెలిస్కోప్ పేరు ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఎరే పాత్ ఫైండర్. దీన్ని షార్ట్ గా ఆస్కాప్ అనొచ్చు. ఇందులో మొత్తంగా 36 యాంటీనాస్ ఉన్నాయి. అందులో ఒక్కో దాని సైజ్ 12 మీటర్లు ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆకాశంలో చాలా ఏరియాని కవర్ చేస్తాయి. ఇదే ఓర్క్స్ ని కనిపెట్టింది. దీంతో పాటే గ్లోబల్ ఈఎంయు సైంటిస్టులు కనిపెట్టిన ఫాస్ట్ రేడియో బర్స్ అనే ఫినామినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఫాస్ట్ రేడియో బర్స్ అంటే ఏంటి? దూరంగా జరిగిన ఆస్ట్రోనామికల్ చర్య ద్వారా పుట్టిన రేడియో వేవ్ పేలుళ్లని ఫాస్ట్ రేడియో బర్స్ అంటారు. ఎవరికి తెలుసు, ఇన్ని లక్షల గ్యాలక్సీస్ ని పరిశోధించినా ఇంకా కొత్త విషయాలు బయటపడతాయని. అందులో వింతైన విషయం 2018లో కనిపెట్టిన ఒక డ్వార్ఫ్ గ్యాలక్సీ. డ్వార్ఫ్ గ్యాలక్సీ అంటే చాలా చిన్న గ్యాలక్సీ అని అర్థం. మనం మాట్లాడుకోబోయే గ్యాలక్సీ పొరపాటును కనిపెట్టారు. NGC 6752 అనే స్టార్ క్లస్టర్ ని హబుల్ చూసినప్పుడు ఈ వింత గ్యాలక్సీ బయటపడింది. ఈ గ్యాలక్సీ భూమికి 30 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాస్మిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దూరం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. బట్ అది చాలా ఒంటరిగా ఉంది. దాని నుండి 2 మిలియన్ కాంతి సంవత్సరాల వరకు మొత్తం ఖాళీనే. ఇంత దూరంగా ఉండటం వల్ల అది ఇతర గ్యాలక్సీస్ తో చర్యలు జరిపి ఉండకపోవచ్చు. సో పుట్టినప్పటి నుండి అతి పెద్దగా మారి ఉండకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్యాలక్సీ చాలా పాతది. అంటే అందులోని స్టార్స్ కూడా చాలా పాతవి. రీసెర్చ్ తరువాత దీని వయసు 13 బిలియన్ సంవత్సరాలని తేలింది. సో విశ్వం పుట్టిన మొదటి స్టేజెస్ లో ఎలా ఉందో ఈ గ్యాలక్సీని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 5000 ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టాం. వీటిల్లో అచ్చం భూమి లాంటిది లేక అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉన్న గ్రహాన్ని కనిపెట్టలేదు. బదులుగా మనకి భయాన్ని పుట్టించే వాతావరణం ఉన్న గ్రహాల్ని కనిపెట్టాం. వాటిల్లో కూడా వాస్ప్ 76b మరియు PSR J17191438b చాలా ఎక్స్ట్రీమ్. వాస్ప్ 76b భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది జూపిటర్ అంత సైజులో చాలా వేడిగా ఉంది. తన సూర్యుడి చుట్టూ తిరగడానికి వాస్ప్ 76bకి కేవలం 1.8 రోజులే పడుతుంది. అంటే ఎంత దగ్గరగా ఉందో అర్థం చేసుకోండి. అందుకే దాని మీద టెంపరేచర్స్ 2400 డిగ్రీస్ వరకు రీచ్ అవుతాయి. సో ఐరన్ లాంటి మెటల్స్ కూడా కరిగిపోతాయి. ఇంకో వింత విషయం ఏంటంటే వాస్ప్ 76b ఒక సైడ్ ఎప్పుడు తన సూర్యుడిని ఫేస్ చేసే ఉంటుంది. కాబట్టి నైట్ సైడ్ అంధకారంలో నిండిపోయి ఉంటుంది. సో టెంపరేచర్ తేడాల వల్ల వైలెంట్ తుఫానులు పడతాయి. అది కూడా మామూలువి కావు, కరిగిన ఇనుము తుఫానులు. ఇక PSR J1719-1438b విషయానికి వస్తే అదొక పల్సార్ చుట్టూ తిరుగుతుంది. వింతగా PSR J1719-1438b ఒక ఎక్సోప్లానెట్ గా పుట్టలేదు, స్టార్ గా పుట్టిందంట. అయితే పక్కనున్న పల్సార్ దాని పదార్థం మొత్తాన్ని లాగేసుకుంది. సో మధ్యలో కార్బన్ ఎక్కువగా ఉండే కోర్ మిగిలిపోయింది. దారుణమైన ఒత్తిడి వల్ల ఈ కార్బన్ డైమండ్స్ గా మారిపోయింది. భూమి లోపల పుట్టే డైమండ్స్ కూడా హై ప్రెషర్ ద్వారా మారిన కార్బన్ నుండి ఫామ్ అయినవే. ఈ రోజుటి వీడియోలో చాలా వింతల్నే చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అంతరిక్ష వింతలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.